దశ మహావిద్యలు తల్లి మహాశక్తి యొక్క దివ్య రూపాలు. దశ మహావిద్యలు అంటే 10 మంది విద్యల తల్లులు. వీరు తల్లి పార్వతీదేవి నుండి ఆవిర్భవించిన శక్తిరూపాలు. తల్లి మహాశక్తి తన పరాకాష్ఠను చాటిచెప్పే విధంగా ఈ రూపాలు వెలిసినట్లు పురాణ గాథ చెబుతోంది. ఒక్కో మహావిద్య ఒక ప్రత్యేకమైన శక్తిని సూచిస్తుంది. అందుకే వీటిని జ్ఞానాన్ని, శక్తిని, మోక్షాన్ని అందించగల శక్తిరూపాలు అని భావిస్తారు. ఈ తల్లి రూపాలు ఎలా వెలిసాయో ఒక అద్భుతమైన పురాణగాథ ఉంది. ఈ కథ ఆధారంగా ఈ రూపాల ఆవిర్భావానికి కారణం ఏమిటో, అవి మనం అందరమూ తెలుసుకోవలసిన దేవీ తత్వాన్ని ఎలా బోధిస్తాయో తెలుసుకుందాం. ఒక సందర్భంలో తల్లి సతి తాను జన్మించిన పితృగృహంలో జరిగిన దక్షయజ్ఞానికి భర్త శివుడి అనుమతి లేకుండానే వెళ్ళింది. అక్కడ తన భర్త శివుడు అవమానానికి గురైన విషయానికి తెలిసి ఆమె ఆత్మాహుతి చేసుకుంది. తల్లి శరీరం అగ్నిలో బలైపోయింది. ఈ దుఃఖంలో శివుడు విపరీతమైన విషాదంలోకి వెళ్ళిపోయాడు. అనంతరం తల్లి మళ్లీ పార్వతిగా పుట్టింది. కాని శివుడు యోగధ్యానంలో లీనమై సృష్టిని విస్మరించాడు. అప్పుడు తల్లి పరాశక్తిగా తన సంకల్పాన్ని సాధించేందుకు 10 విధాలుగా తనను తానుగా విభజించుకుని 10 మంది భిన్నమైన మహావిద్యలుగా అవతరించింది. ఈ రూపాలు ఒక్కొక్కటే భయంకరంగా ఉన్నా, భక్తునికి జ్ఞానాన్ని, విముక్తిని ప్రసాదించగల ఆధ్యాత్మిక మార్గదర్శకాలు. ఈ 10 మంది తల్లి రూపాలే దశ మహావిద్యలు. ఇప్పుడు ప్రతి తల్లి రూపం వెనక ఉన్న పురాణగాథను, తత్వాన్ని, ఆధ్యాత్మిక సందేశాన్ని చూద్దాం. ఈ 10 మంది తల్లి రూపాలే దశ మహావిద్యలు. కాళికాదేవి, కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీకాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వయుజమాసం కృష్ణపక్ష అష్టమీ తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైనది. శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సంప్రదాయం చెబుతోంది. తంత్రోక్త మార్గంలో శ్రీకాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి కలుగుతుంది. అంతరంగ జ్ఞానాన్ని ప్రసాదించే మాత. తారాదేవి దశ మహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధన వల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది. మౌనం, ఆత్మజ్ఞానం, ఉపనిషత్తుల తత్వాన్ని బోధించే దేవత. ఆమె వాక్కు వెలుగును అందించే శబ్ద బిందువుల తల్లి. త్రిపురసుందరి, అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీషోడశీదేవి దశమహావిద్యలలో మూడో మహావిద్యగా ప్రసిద్ధి పొందింది. పరమ శాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిరమాస పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపురసుందరి అని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆసాధకుడికి అన్నిరకాల కష్టనష్టాల నుంచి విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం కలుగుతాయి. సౌందర్యానికి, సమృద్ధికి, ప్రేమకి చిహ్నంగా నిలిచే దేవత. ఆమె లోకమాతగా అందరినీ కరుణతో పోషిస్తుంది. భువనేశ్వరి దశ మహావిద్యలలో నాలుగో మహావిద్య శ్రీ భువనేశ్వరీదేవి. ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడో కన్ను తెరుచుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. విశ్వసృష్టికి మూల కారణమైన తల్లి. ఆమె విశ్వాన్ని కంట్రోల్ చేసే సమస్త శక్తుల అధిపతి. భైరవి దశమహావిద్యలలో ఐదో మహావిద్య. వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీదేవి. ఈ దివ్యశక్తి స్వరూపినికి మాఘమాసం పూర్ణిమాతిథి ప్రీతిపాత్రమైనది. ఆర్తత్రాణ పారాయణి అయిన ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి విముక్తి లభిస్తుంది. సకల సుఖభోగాలను పొందే శక్తి,
సకల జనాకర్షణ, సర్వత్రా ఉత్కర్షప్రాప్తి సాధకుడికి కలుగుతుంది. భయాన్ని పారద్రోలే మాత. ఆమె రూపం అంతులేని ధైర్యానికి, ధైర్యవంతుల సహాయానికి ప్రతీక. చిన్నమస్త, దశ మహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచిని, ప్రచండ చండీ అని కూడా పిలుస్తారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. శాక్తేయ సంప్రదాయంలో భిన్నమస్తాదేవికి ఎంతో ప్రశస్తి ఉంది. ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రువిజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అంతేకాదు, ఎటువంటి కార్యాలనైనా ఆవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తుంది. తల కోసుకొని తానే తానుగా నిలబడే త్యాగరూపం. ఆమె తత్వం మనలోని అహంకారాన్ని ధ్వంసం చేసి శుద్ధిని కలిగించేది. ధూమావతి, దశ మహావిద్యలలో 7వ మహావిద్య. ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమవతి దేవికి చెందింది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమీతిథి ఈ దేవికి ప్రీతిపాత్రమైంది. ఈ దేవతకి ఉచ్చాటనదేవత అని పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమవతీదేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవితం యొక్క అసత్య, బాధ, వితంతుతనాన్ని బోధించే రూపం. ఆమె ద్వారా త్యాగ బోధన కలుగుతుంది. బగలాముఖి, పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ జగళాముఖీ దేవికి చెందింది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమీతిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవతా ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్యని స్తంభింపచేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాదప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారి మాటల్ని స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని సాధకులకు ప్రసాదిస్తుంది. శత్రువులను స్థిరపరచి నిశ్శబ్దం చేసే శక్తి. ఆమె వాక్సిద్ధిని ప్రసాదిస్తుంది. మాతంగి, మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవికి చెందింది. వశీకరణ దేవతగా ప్రశస్తి పొందిన మాతంగీదేవికి వైశాఖమాసం శుక్లపక్ష తృతీయాతిథి ప్రీతిపాత్రమైనది. రాజమాతంగి, లఘుశ్యామల, ఉచ్చిష్టచండాలి అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉశాసన వల్ల వాక్సిద్ధి, సకల రాజస్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్యప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. వాక్పటుత్వానికి, కళలకు, సంగీతానికి అధిష్టాత్రి. ఆమె విద్యార్థులకు వరప్రదాయిని. కామలాత్మిక, కమల, పద్మాసనాసీనయై స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశ మహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తి పొందింది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన ఈ దేవికి మార్గశిరే అమావాస్యతిథి ప్రీతిపాత్రమైనది. కమలాత్మిక లక్ష్మీస్వరూపిణి అని అర్థం. శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది. మహాలక్ష్మీ రూపంగా ఆమె ధనం, ఐశ్వర్యం, శాంతి, సద్గుణాలను ప్రసాదిస్తుంది. దశ మహావిద్యలు అన్నింటికీ మూలం ఒకటే, ఆదిపరాశక్తి. కాని అవి మనకు జీవితంలోని భయాన్ని అధిగమించే ధైర్యాన్ని, జ్ఞానాన్ని పొందే మార్గాన్ని, త్యాగాన్ని అర్థం చేసుకునే స్థితిని, అహంకారాన్ని వదిలి పూర్ణత్వాన్ని పొందే ఆత్మశుద్ధిని నేర్పుతాయి. ఈ కథలు కేవలం పురాణ గాథలు మాత్రమే కాదు. ఇవి జీవనసారాన్ని మేల్కొల్పే మార్గదర్శినులు. ప్రతి మహావిద్యను ఒక దశగా భావిస్తే మనసు మోక్షానికి దారి తీస్తుంది.